నువ్వెంత గింజుకుని ఏడ్చినా నీ అశోక్ ఇప్పట్లో బయటికి రాడు కోమలి. చూసావా, నువ్వొకరికి అన్యాయం చేయాలని చూసావు, ఆ దేవుడు నీకే అన్యాయం చేశాడు. నా రాజుని నాకు దూరం చెయ్యాలని చూసావు, నీకు నీ అశోక్ దూరం అయ్యాడు. మేము చెప్తూనే ఉన్నాం, మర్యాదగా నీ తప్పు ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. విన్నావా? వెళ్ళిపోకపోగా రివర్స్లో మాతోనే ఛాలెంజ్లు చేసావు. ఇప్పుడు చేయి ఛాలెంజ్. చూడు కోమలి, నువ్వు మాకు ద్రోహం చేయాలని చూసినా మేము నీకు మంచే చేద్దామనుకున్నాం. కానీ నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీకెంత ద్రోహం చేశారో అర్థం చేసుకో. ఇప్పుడు నిజం ఒప్పుకుంటే కనీసం నువ్వు బయటికి వెళ్ళి నీ బతుకు నువ్వు బతకచ్చు. లేదంటే పెద్దయ్య గారికి నిజం తెలిసిన రోజు అశోక్ పట్టిన గతే నీకు పడుతుంది. పోనీలే రాజు, ఇప్పుడు ఎలాగో కలిసి ఉండలేకపోయారు, అక్కడైనా కలిసి ఉంటారు, అంతే కదా కోమలి? ఏం చేయాలో ఆలోచించుకోమని. ప్రతి క్షణం ఇక్కడ చస్తూ బతుకుతావు, నిజం ఒప్పుకొని బయటికి వెళ్ళి హ్యాపీగా బతుకుతావో నీ ఇష్టం. పదనమ్మాయి గారు.